ఇది టీజీ టెట్ 2024 13th మే షిఫ్ట్ 2 పేపర్ ఈవీఎస్ క్వశ్చన్స్ చూద్దాం. 121 క్వశ్చన్. పుష్పాలను సంపూర్ణ పుష్పం మరియు అసంపూర్ణ పుష్పాలుగా వీటి ఆధారంగా వర్గీకరిస్తారు అన్నాడు. ఆన్సర్ చూడండి, అంటే ఇందులో 2 ఆన్సర్లు ఇచ్చారు మనకి. ఫస్ట్ విత్తనాల రకాలు, సెకండ్ ఆప్షన్ పుష్పం ఆకారం, థర్డ్ వన్ పుష్ప భాగాలు ఉండడం మరియు లేకపోవడం, ఫోర్త్ ఆప్షన్ లైంగిక భాగాలు ఉండడం మరియు లేకపోవడం. ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్లుగా తీసుకోవడం జరిగింది. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 120 క్వశ్చన్ చూడండి. కోరదంతాలను దీని కొరకు ఉపయోగిస్తారు, అంటే ఆహారాన్ని చీల్చడం కోసం. సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 123 క్వశ్చన్. మనకు గాయమైనప్పుడు గాయం మానడానికి కొత్త కణాలు ఏర్పడతాయి. గాయాలను మాన్పడానికి కింది వాటిలో ఏ పోషకాలు అత్యంత అవసరం అంటే ఫస్ట్ ఆప్షన్ ప్రోటీన్లు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 124. కింది వాటిలో సరైన వాక్యను గుర్తించండి అంటుండు. సరైన వాక్యం గుర్తించమంటుండు. ఫస్ట్ చూడండి, అన్న ఆప్షన్ చూద్దాం. చల్లబరిస్తే గాలి వ్యాకోచిస్తుంది అన్నాడు, కానీ చల్లబరిస్తే గాలి సంకోచిస్తుంది. ఇక్కడ ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ వేడి చేస్తే గాలి సంకోచిస్తుంది, రివర్స్ ఇచ్చింది, ఇవన్నీ ఆపోజిట్, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చల్లటి గాలి భూమి యొక్క ఉపరితలం పైకి, చల్లటి గాలి పోదండి, వేడి గాలి మనకి వ్యాకోచించినప్పుడు పైకి వెళ్తుంది, ఉపరితలం పైకి. వాటికి థర్డ్ ఆప్షన్ కూడా తప్పు. ఫోర్త్ ఆప్షన్ వెచ్చని గాలి పెరిగే కొద్దీ ఆ ప్రదేశంలో గాలి పీడనం తగ్గుతుంది. ఎప్పుడైనా గాలి వెచ్చదనం పెరిగే కొద్దీ అక్కడ పీడనం అనేది తగ్గుతుంది. ఇది ఫోర్త్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 125. భూమి ప్రకంపనలు లేదా కుదుపులు ఈ స్కేల్పై నమోదు చేస్తారు, అంటే ఫస్ట్ ఆప్షన్ మోప్ స్కేల్, 2 పిక్టో స్కేల్, 3 రిక్టర్ స్కేల్, 4 ఆక్టో స్కేల్. మనము ఏది నమోదు చేస్తాం? రిక్టర్ స్కేల్ మీద నమోదు చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 126. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని థర్మల్ విద్యుత్ అంటారు. ఇది రైట్. బొగ్గుతో తయారు చేసే కరెంటుని థర్మల్ విద్యుత్ అంటారు, కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగింది సరికాని వాక్యం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ నీటి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు. ఇది కూడా రైటే, అని ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఫ్యాన్లను తిప్పడానికి, బావుల నుండి నీటిని బయటకు తీయడానికి పవన శక్తిని ఉపయోగిస్తారు. రైట్, ఇది కూడా, కానీ మనకి సరికానిది అడిగింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గులు భవిష్యత్ పునరుత్పాదక ఇంధన వనరులు అంటుండు. ఇవి పునరుత్పాదక కాదండి, అంతరించిపోయేవి. మనకి ఇక్కడ సరికాంది అడిగింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 127 క్వశ్చన్. సైన్స్ మ్యూజియం ఆఫ్ మిన్నెసోటా ప్రకారం శరీరంలోని అవయవాల్లో తేలియాడే ఏకైక అవయవం తెలుసు మనకి, ఊపిరితిత్తులు. థర్డ్ ఆప్షన్లో ఉంది చూడండి, ఊపిరితిత్తులు. చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. 128 క్వశ్చన్. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన నీటిని కొలిచే ప్రమాణం ఏదంటుండు? క్యూసెక్లు కదా, మనకి ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చిండు క్యూసెక్లు అనేది, క్యూసెక్కులు. నెక్స్ట్ క్వశ్చన్ 129. కింది వాటిలో సరైన జతను గుర్తించండి అన్నాడు. చూడండి ఆప్షన్స్. తెల్ల రక్త కణాలు మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ తీసుకెళ్ళే ఎర్ర రక్త కణాలు, కానీ ఇది రాంగ్, సరైన జత అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ రక్త ఫలికలు రక్తం గడకంలో సహాయపడతాయి, అంటే ఇది ఆన్సర్. థర్డ్ ఆప్షన్ కూడా ఒకసారి చూడండి. కార్డియాలజిస్ట్ మెదడుకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే, కార్డియాలజిస్ట్ అంటే మనకి గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని
కార్డియాలజిస్ట్, కానీ ఇక్కడ మెదడు అని ఇచ్చిండు, ఇది తప్పు. నెక్స్ట్ 4th ఆప్షన్, ఎర్ర రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడుతాయి, ఇది రాంగ్. నెక్స్ట్ 130 క్వశ్చన్, బంగారు తీగ మొక్కలో అస్టోరియా అనేవి మనకు తెలుసు వేర్లు. నెక్స్ట్ 131 క్వశ్చన్, ఇది వాయు కాలుష్యం వల్ల సంభవించదు, అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. ఆన్సర్ అంటే ఇది సంభవించండి అడిగిండు. వాయు కాలుష్యం వల్ల ఏమేమి సంభవిస్తాయి? గ్రీన్ హౌస్ ప్రభావం, ఆమ్లవర్షం, ఓజోన్ క్షీణత, ఈ 3 సంభవిస్తాయి వాయు కాలుష్యం వల్ల. క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి సంభవించాయి, అందుకోసం అది రైట్. ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రక్షిత మంచినీటి సరఫరా దశలకు సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి అంటుండు. మనకి ఫస్ట్ ఆప్షన్లోనే రైట్ ఆన్సర్ ఉంది చూడండి. చెరువు లేదా ట్యాంక్ నుంచి వడపోత నుంచి ఏరేషను, తర్వాత క్లోరినేషను, తర్వాత ఓవర్ ట్యాంకు, కుళాయిలు. ఫస్ట్ ఆప్షన్ రైట్, మిగతా 3 ఆన్సర్లు రాంగ్. నెక్స్ట్ 133 క్వశ్చన్ చూడండి. శాతవాహన వంశస్థాపకుడికి ఇది మనకు 6th క్లాస్లోనే ఉంది చూడండి ఆన్సర్. 6th క్లాస్ సోషల్లో శ్రీముఖుడు ఆన్సర్. ఇది చాలాసార్లు అడిగారు శ్రీముఖుడు. నెక్స్ట్ క్వశ్చన్ 134, సహారా ఎడారి తూర్పు భాగం గుండా ప్రవహించినది మనకి ప్రపంచంలోని పొడవైన నది నైలు నది, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 135, ప్రపంచ భూమి దినోత్సవమును ఈరోజు జరుపుకుంటారు, April 22. ఇది ఖచ్చితంగా ఒక దినోత్సవం అడుగుతుంది, చూసుకోవాలి. ఇవి బుక్లో ఉన్నతో పాటు బయట కూడా చూసుకుంటే మనకి జీకేలో కూడా కలుస్తుంది క్వశ్చన్. నెక్స్ట్ 136 క్వశ్చన్ చూడండి. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరని అడుగుతారు? మనకు తెలిసి APJ అబ్దుల్ కలాం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 137, వీరి పరిపాలనను ప్రాచీన భారతదేశపు స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఎవరిదండి? గుప్తులు. మనకి ఆన్సర్ గుప్తులు. ఎక్కడుంది ఆప్షన్? 3rd వన్ ఉంది చూడండి. గుప్తుల పాలనని మనం స్వర్ణయుగంగా పరిగణిస్తారు చరిత్రకారులు. నెక్స్ట్ 138 క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్ అధికారిక భాష ఏంటిదంటే ఆంగ్లము, ఇంగ్లీష్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఉత్తర అమెరికాలోని సమశీతోష్ణ గడ్డి భూములు ఏమంటారు? ప్రియారిస్, ఇంగ్లీష్ ప్రైరరీస్. ఫస్ట్ ఆప్షన్ రైట్, ప్రైరీస్. నెక్స్ట్ క్వశ్చన్ 140, మెక్మోహన్ లైన్ ఈ 2 దేశాలను విభజిస్తుంది. 3rd ఆప్షన్ భారత్ మరియు చైనా. భారతదేశం మరియు పాకిస్తాన్ అయితేనేమో రాడ్ క్లిప్ రేఖ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. రాడ్ క్లిప్ రేఖ భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉన్నది రాడ్ క్లిప్ రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంటుందమ్మా? వరంగల్లో ఉంటుంది. వరంగల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 142 క్వశ్చన్, హరితహారం కార్యక్రమం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని ఇంతవరకు పెంచేందుకు ఉద్దేశించబడిందంటే మనకు అడవులు ఎప్పుడైనా 33% తగ్గకూడదని గైడ్లైన్స్ ప్రకారం ఉంది, అందుకే 33% ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కాలం అని అడుగుతుంది. జూన్ నుంచి సెప్టెంబర్. మనకు తెలిసింది జూన్ నుంచి సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారతదేశంలో 39వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఏంటంటే రామప్ప. దీన్ని మళ్ళీ ఇంకో విధంగా కూడా వచ్చు. 39 రామప్పని ఎన్నో నెంబరు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అంటే 39వ నెంబర్ కింద కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 145, క్వశ్చన్ చూడండి. క్రింది సబ్జెక్టుల భావనలు కలిపి ఇక్కడ నుంచి మనకు మెథడ్ క్వశ్చన్ స్టార్ట్ అయితే
మెథడ్ క్వశ్చన్స్ 145 నుంచి 150 దాకా మెథడ్ క్వశ్చన్స్ చూద్దాం. క్రింది సబ్జెక్టుల భావనలను కలిపి 3, 4 మరియు 5 తరగతుల్లో ఎప్పటిలాగే ఈవీఎస్గా బోధించాలని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సూచించింది. అంటే మనకి సామాన్య మరియు సాంఘిక మరియు పర్యావరణ అంశాలుగా దానికోసం ఈవీఎస్ అని మనం 5th క్లాస్ వరకు ఈవీఎస్గా చదువుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల రోజువారీ జీవితానికి సంబంధించిన వస్తువులు మరియు సంఘటనలు చూపడం ద్వారా వారికి స్వీయ అనుభవాలను అందించవచ్చని దీన్ని ఇలా అంటారు అన్నాను. ఆన్సర్ రియాలియా. రియాలియా అంటే విద్యార్థులకి ప్రత్యక్ష అనుభవాలను కల్పించడాన్ని రియాలియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 147, విద్యార్థులు ఏమి నేర్చుకున్నారో ఎలా నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడే ప్రశ్న పర్యాలోచన ప్రశ్న అని అంటారండి. ఫస్ట్ ఆప్షన్ రైట్. మెథడ్ లాస్ట్ యూనిట్లో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 148, ప్రాథమిక పాఠశాల స్థాయిలోని 3, 4 మరియు 5 తరగతులలో సాంఘిక శాస్త్రంకు సంబంధించిన అంశంలను పరిసరాల విజ్ఞానం 1గా బోధించాలని ప్రప్రథమంగా సూచించిన కమిటీ మనకు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. 1970లో వచ్చిన ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రప్రథమంగా మొదటిగా సూచించిన కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందింపజేయవలసిన ప్రక్రియ నైపుణ్యాలను గుర్తించమన్నాడు. మనకి మెథడ్లో ఉంటాయి ప్రక్రియ నైపుణ్యాలు, గుర్తుపెట్టుకో అవి ఒకసారి చదువుకోవాలి. ఫస్ట్ వన్ పరికల్పన చేయటం. పాజిటివ్గా ఉన్నాయి, మీకు ఒకసారి తెలవకపోయినా పాజిటివ్గా ఉన్నాయి గుర్తుపెట్టుకుంటే ఆ ఆప్షన్లో చూసి పెట్టాలి. పరికల్పన చేయటం 2. సెకండ్ ఆప్షన్ నిర్ధారించుకోవటం రైట్. ఇమాజినేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది రైట్. నెక్స్ట్ ఇచ్చిన భావప్రసారం స్కిల్ కూడా ఉంటాయి. ఈ 4 ఆప్షన్లు మనకి రైట్. చూసుకోండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి పరీక్ష కోసం సంసిద్ధుడైన తరువాత తను నిద్రించే ముందు వానికి సంబంధించిన భావనలు, సూత్రాలు మరియు ఇతర అంశాలను పునరాలోకం చేసుకోవడం అనేది దీన్ని ప్రతిబింబిస్తుంది. అంటే మనం స్వీయ మదింపు అని పరిగణిస్తాము. స్వీయ మదింపు. ఇంతవరకు క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి.